హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేసవి కాలంలో నాటుకోళ్ళు పెంచేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే జనరల్గా మనకు ఈ ఏప్రిల్ మేలో ఎండ తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎండలకు వడగాల్పుల వల్ల ఈ కోళ్ళు అనేది ఎండ దెబ్బ తగిలి చనిపోయే అవకాశం ఉంది. అందుకనే మనం ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనము వీటికి ముఖ్యంగా ఈ వడగాల్పుల వల్ల వాటి ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే మనకు మన ఫామ్లో చెట్లు అనేటివి ఉండాలి ఖచ్చితంగా. ఎవరైనా చెట్లు లేని వాళ్ళు ఉంటే చిన్న చిన్న పొదలు లాంటి చెట్లు, తొందరగా పెరిగే చెట్లను పెంచుకోండి. అయితే ఈ విధమైన చెట్లు మనకు ఉంటే డే మొత్తం కూడా అవి ఎండకు భారీ ఎండ ఎప్పుడైతే మనకు 12 నుంచి 3-4 వరకు ఎండ ఉంటుందో ఆ టైంలో ఈ చెట్ల కింద కూర్చోవడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఈ చెట్ల కింద మనము వాటర్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా. వీడియోలో చూసినట్టుగా మనం ఇక్కడ వాటర్ పెట్టుకున్నాం. ఇక్కడ చెట్ల కింద ఎక్కడో చోట ఇలాంటి వాటిలో మనం వాటర్ పెట్టుకుంటే అవి దాహం వేసినప్పుడల్లా ఆ వాటర్ అనేది తాగుతాయి అన్నమాట. ఎండ ఎక్కువగా తగలకుండా తరచూ వాటర్ తాగుతుంటే వాటికి డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. అయితే అలాగే మళ్ళీ మనం చెట్ల కింద ఏం చేయాలంటే వాటర్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా వాటర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాటర్ ఇస్తే అవి ఆ వాటరు కింద వాటర్ ఇస్తాం కాబట్టి పచ్చిగా ఉంటుంది. చల్లదనానికి అక్కడ కూర్చుంటాయి, దొబ్బుకుంటూ అందులోనే కూర్చుంటాయి అన్నమాట డే మొత్తం. ఈ విధంగా చేస్తే పైనుంచి ఎండ తగలకుండా చెట్లు ఉపయోగపడతాయి. కింద నుంచి మనకు తేమ అనేది ఉంటుంది కాబట్టి అది కూర్చున్నప్పుడు చల్లదనం కింద నుంచి వస్తుంది అన్నమాట. మళ్ళీ వీటికి చిన్నపిల్లలకు ముఖ్యంగా మనము వాటర్ అనేది ఖచ్చితంగా చెట్ల కింద పెట్టాలి. ఎందుకంటే మెయిన్గా వాటర్ తరచూ తాగుతుంటాయి కాబట్టి ఎండాకాలంలో వాటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మరీ ఏప్రిల్ మేలో మనకు వడగాల్పులు మరీ ఎక్కువగా అవుతాయి కాబట్టి చెట్ల కింద ఉన్నా కానీ ఆ వడగాల్పుల వల్ల వాటికి వేడి గాలులు తగలడం వల్ల ఎండ దెబ్బ కూడా తగులుతుంది. కాబట్టి మనం ఏప్రిల్ మేలో అధిక వడగాల్పులు ఉన్నప్పుడు మనం చెట్ల కింద ఏవైతే ఇప్పుడు మనకు కొన్ని పనికిరానటువంటి ఏమన్నా పారీలు కానీ లేకపోతే నెట్ కానీ ఇలాంటివి కట్టుకుంటే వడగాల్పులు రాకుండా అవి అడ్డుగా ఉంటాయి. ఆ విధంగా కూడా మనము వడగాల్పులు అధికంగా ఉన్నప్పుడు అలాంటి యూజ్ చేయాలి. అయితే మనకు ఇప్పుడు ఈ నాటుకోళ్ళల్లో మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతవరకు ఎండ తాకిడిని తట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎండాకాలంలో వాటికి ధాన్యం అనేది చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి పురుగు పుట్ర అనేటివి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ పురుగులు వర్షాకాలంలో ఎక్కువగా తయారవుతాయి. గడ్డి కానీ వివిధ రకాలైనటువంటి మొక్కలు మొలవడం వల్ల గడ్డి మీద వాలడం, పురుగులు ఆ విధంగా ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఎండాకాలంలో వీటికి అధికంగా ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు మన వీడియోలో ఇది ఎండ ఉన్నప్పుడు ఇలా విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ ఎక్కడైతే నీడ ఉంటుందో అక్కడ విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా నాటుకోళ్ళు పెంచే వాళ్ళు ఖచ్చితంగా చెట్లు అనేటివి పెంచుకోవాలి. ఇట్లాంటి పూల చెట్లు కానీ, వంకాయ చెట్లు కానీ,
పందిరి వేసుకోవడానికి బీర చెట్లు, కాకర చెట్లు ఇలాంటివి ఉన్నా కానీ ఎవరైనా ఫామ్లో కొంత ప్లేస్ ఉంటే ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. వాటి కింద ఉన్నట్టుగా ఉంటాయి ఇవి. అట్లాగే మనకు కూరగాయల వల్ల మనకు ఆదాయం కూడా వస్తుంది. అయితే టమాటా మాత్రము ఈ నాటుకోళ్ళు ఉన్న దగ్గర వేసుకోవద్దు. ఎందుకంటే టమాటాలని ఇవి పొడవడం జరుగుతుంది కాబట్టి అట్లా నష్టపోయే అవకాశం ఉంటుంది. మనము వంగ చెట్లు కానీ, మిర్చి కానీ, వివిధ రకాలైనటువంటి కూరగాయలు వేసుకుంటే వాటికి నీళ్ళు ఇచ్చినప్పుడు ఇవి అక్కడ విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే పక్కన గడ్డి అవి మొలడం వల్ల వీటికి ఆహారంగా కూడా గడ్డి పనికొస్తుంది. అలాగే నీళ్ళు ఇవ్వడం ద్వారా పురుగు పుట్ర కూడా తయారవుతాయి కాబట్టి ఆ విధంగా కూడా వీటికి ఆహారం అనేది కొంతవరకు వస్తుంది. సో ఇట్లా మనము ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మరీ ఎండ ఎక్కువగా ఉన్న దగ్గర చెట్లు లేని వాళ్ళు నెట్టు పైనుంచి నెట్టు కట్టుకుంటే ఆ నెట్టు కింద కూడా ఉంటాయి. కొంతమందికి కొన్ని ఫామ్స్లో చెట్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ విధంగా కూడా చేసుకోండి. సో ఇది మనం ఎండాకాలము తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియోలో తక్కువగానే ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు అయితే వీటిని ఎండదెబ్బ నుంచి తాకిడి నుంచి తట్టుకునే విధంగానైతే మనం చేయొచ్చు. సో ఈ మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.